చూడటానికి సన్నగా జెండాకర్రలా కనిపిస్తాడు. ఓ కన్ను ఓవైపు చూస్తుంటే మరో కన్ను ఇంకో వైపు చూస్తుంది. అసలు మనల్ని చూసే మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. ఇలా ఉండే వ్యక్తి ఎవరైనా అసలు సినిమా రంగంలో రాణిస్తారని ఊహించుకుంటారా? కానీ దానినే డెస్టినీ అంటారు. అలాంటి వ్యక్తి సినిమా రంగంలోకి అడుగుపెట్టి కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకొని తనదైన కామెడీ టైమింగ్తో చూపుతోనే కడుపుబ్బా నవ్వించాడు. ఇక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఆ కమెడియన్ ఎవరో కాదండి, కళ్ళు సినిమాతో ఆ కళ్ళే తన కళ్ళతోనే అలాంటి కళ్ళతోనే ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించిన కళ్ళు చిదంబరం గారి గురించి. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నరటని నమ్ముకొని సినిమాల్లో కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించారు. నిజానికి చిదంబరం గారికి సినిమా రంగంలో రాణించాలన్న కోరిక అస్సలు లేదట. ఏవో నాటకాలు వేసుకుంటున్నాను కదా, నాటకాలతో నేను ఇలా హాయిగా ఉన్నాను అని అనుకున్నాడు. కానీ ఆయనకి ఊహించని రీతిలో కళ్ళు సినిమాలో నటించే అవకాశం రావడం, ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వస్తుండడంతో ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ మరో పక్క వస్తున్న అవకాశాలను ఎందుకు వదులుకోవాలి? నా కళ్ళని చూసి 10 మంది ప్రేక్షకులు నవ్వుతుంటే నాకంతే కావాలి. నేను 10 మందిని నవ్వించగలుగుతున్నాను, వాళ్ళందరి జీవితాల్లో నవ్వు కనిపిస్తోంది, అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకున్నాడట. అలా 1 కాదు 2 కాదు దాదాపు 300కి పైగా సినిమాలలో నటించి అలరించారు కళ్ళు చిదంబరం గారు. మరి అలాంటి కళ్ళు చిదంబరం గారి సినీ వారసత్వం ఏమైంది? యథావిధిగా సినిమా రంగంలో సినీ వారసులు వస్తున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఇంత కామెడీతో ఇందరికి సుపరిచితుడిగా, పరిచయం అక్కర్లేని కమేడియన్ అందరికీ గుర్తు చేసుకునే ప్రేక్షకులందరూ ఇంకా నవ్వుకునే ఈ కళ్ళు చిదంబరం గారి సినీ వారసులు ఉన్నారా అంటే అవి ఉన్నారనే చెప్పాలి. ఈ రోజు నేను చెప్పబోయేది అలాంటి కొత్త విషయం గురించే. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటిస్తూ వచ్చిన సంపాదనంతా కేవలం తనకి మాత్రమే కాదు, తన తోటి వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ అందరికీ జీవితాల్లో వెలుగునిచ్చారు. అలాంటి కళ్ళు చిదంబరం గారు విశాఖపట్నంలో కళాకారుల సమాఖ్య సంఘాన్ని స్థాపించి వాళ్ళందరి జీవితాల్లో వెలుగును తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ రోజుల్లో 10th బాగా చదివి మార్కులు సంపాదించుకున్న ఎందరో విద్యార్థులకి ఆర్థికంగా కూడా సహాయపడ్డారు. మరి అలాంటి కళ్ళు చిదంబరం గారు సినిమాల్లో తనదైన కామెడీతో, ముఖ్యంగా తన కళ్ళతో ఎంతగా అయితే నవ్విస్తారో ఆయన నిజ జీవితంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటారట. మరి అలాంటి విషయాన్ని, ఆయన వ్యక్తిగత విషయాలను, మనకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అచ్చు కళ్ళు చిదంబరం లాగా కనిపించే ఆయన కొడుకు, కూతురు వెల్లడి చేశారు. అంతేకాదు సినిమా రంగంలో వాళ్ళు ఎందుకు రాణించలేకపోయారో, సినీ వారసులుగా ఎందుకు రాలేదో, తన తండ్రి చివరి రోజుల్లో ఆయన కూతురుకి ఏం చెప్పాడో చెప్పి ఆమె భావోద్వేగానికి గురైంది. మరి ఇంతకీ వాళ్ళ సంగతిలోకి వస్తే, కళ్ళు చిదంబరం గారు కళ్ళు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న విడుదల ఆ ఒక్కటి అడుగు, గోవిందా గోవిందా, ఒట్టేసి చెప్తున్నా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు, ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించి అలరించారు. కళ్ళు చిదంబరం గారి భార్య పేరు శ్రీదేవి. ఈయనకి 4 పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుళ్ళు. ఓ కొడుకు ఓ కూతురు కవల పిల్లలు. ఇక ఇందులో కవల పిల్లలుగా పిలువబడే 2వ కొడుకు పేరు కేఎస్ఆర్ రామకృష్ణ, కూతురు పేరు సులక్షణ. ఇక రామకృష్ణ గారు ఎల్ఐసి ఆఫీస్ లో అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఇక కూతురు కూడా బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. కొడుకు కూతుర్ని చూస్తే మాత్రం మనం అచ్చు కళ్ళు చిదంబరం లాగా ఉన్నారే అని అనవలసిందే. ఆయన సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లోని మాతో చాలా చక్కగా గడిపేవారని, సినిమాల్లో ఎంత నవ్విస్తారో ఇంట్లో మాత్రం చాలా సీరియస్ గా, ఎంతో పద్ధతిగా మమ్మల్ని పెంచారని చెప్పుకొచ్చారు ఆయన కూతురు. అంతేకాదు ఆయన కొడుకు ఓ సందర్భంలో మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రాణించలేదు అని అడిగితే చెప్పిన సమాధానం మనందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక తన తండ్రి కమేడియన్ గా దాదాపు 300కు పైగా సినిమాలను నటించడం, ఇండస్ట్రీలోని వాళ్ళందరితో మంచి పరిచయాలు ఉండడంతో తనకి కూడా ఇండస్ట్రీలో రాణించాలి అని అనిపించినప్పటికీ తన తండ్రి తనని ఏమాత్రం ప్రోత్సహించలేదట. పైగా చిన్నగా ఉన్నప్పుడే మీకు ఈ సినిమా గోళ, ఈ రంగులు ఇవన్నీ వద్దు, మీరు చూస్తున్నట్టుగా ఉండదు, ఇలాంటి జీవితం మీకు అవసరం లేదు, హాయిగా సాదాసీదాగా చక్కగా చదువుకొని ఉద్యోగాల్లో సెటిల్ అవ్వండి, ఇండస్ట్రీ వైపు మిమ్మల్ని తీసుకురావడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పారట. ఎన్నో సినిమాల్లో వివిధ రకాల పాత్రలతో వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న ఆయన అనారోగ్య పాలు అవ్వడం జరిగింది. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు నాటకం వేస్తున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆ నాటకాలలో లీనమైపోవడం వల్ల ఆయన కంటికి ఓ ఇన్ఫెక్షన్ రావడం, ఇక దాంతో ఆ కన్ను మెల్లకన్ను అవ్వడం జరిగింది.
డాక్టర్లు, ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినలేదట. ఇలా మెల్లకన్ను ఉంటే నన్ను చూసి ప్రేక్షకులందరూ బాగా నవ్వుతున్నారు అంటే నాలో ఏదో ప్రత్యేకత ఉంది. దీనిని నేనెందుకు సరిచేసుకోవాలి? నన్ను చూసి నలుగురు నవ్వుతున్నారు అంటే వాళ్ళ జీవితాల్లో ఆనందం వస్తోంది. వాళ్ళ కోసం నేను ఇలానే ఉంటాను అంటూ ఆ మెల్లకన్నును ఆయన జీవితాంతం అలానే సరిచేసుకోకుండా ఉన్నారు. ఇక ఆయన సినిమాల విషయంలోకి వస్తే ముఖ్యంగా ఏప్రిల్ 1న విడుదల మాట్లాడే మేక కావాలి అని అమాయకంగా అడగటం, ఒట్టేసి చెప్తున్న సినిమాలో బ్యాంకు లోన్ కావాలి అంటే నువ్వు కష్టార్జితాన్ని తీసుకొని రా అంటే 2 భార్యల్ని 4 పిల్లల్ని తీసుకొచ్చి కష్టపడ్డాను, వీళ్ళే నా కష్టార్జితం, నాకు లోన్ ఇవ్వండి అని అడగటం. ఇలా అమాయకంతో కూడినది, తెలివితేనితనంతో కూడినవి, ఇలా ఎన్నో రకాల పాత్రలో ప్రేక్షకులందరినీ బాగా నవ్వించారు. మరి అలాంటి కళ్ళు చిదంబరం గారు వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన కొంతకాలం మంచాన పడ్డారు. అలాంటి సమయంలో ఆయన కూతురు ఆయనకి దగ్గరుండి ఎన్నో సేవలు చేశారు. ఇక కూతురు సులక్షణకి తండ్రి చిదంబరం గారు ఆయన పోయే రోజుల్లో చెప్పిన మాటలు ఏంటో తెలిస్తే మనందరం కన్నీళ్లు పెట్టుకోవలసిందే. చూడమ్మా, మనం ఎంత డబ్బు సంపాదించాము, ఎంత గొప్పగా ఉన్నామన్నది విషయం కాదు. డబ్బు ఉన్నా లేకపోయినా మన జీవితంలో ఆనందం ముఖ్యం. ఆ ఆనందం ఎలా వస్తుంది అంటే మనకున్నది నలుగురికి పంచడం, మన చాతనైన సహాయం చేసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలి, చాతనైనంత సర్వీస్ చేయాలి, మనని నలుగురు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం చేసే మంచితనమే అంటూ కూతురికి అలా చెప్పి ఆయన కూతురుతో నువ్వు, అన్నయ్య, నీ అక్క, ఇలా మీ నలుగురు ఎంతో కొంత సేవ సమాజానికి చేయాలి, అది మీ వంతు బాధ్యత అని మాట తీసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఇక ఆ విషయం గురించి చెప్తూ ఇలాంటి తండ్రి దొరకడం నిజంగా మా అదృష్టం, అలాంటి తండ్రిని మేము కోల్పోవడం మా దురదృష్టం అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఏది ఏమైనప్పటికీ ఓ నటుడిగా మనందరినీ అలరించిన కళ్ళు చిదంబరం గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఆ రోజుల్లోనే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఈయన. ఏ మాటకు ఆ మాటే. అలనాటి నటులలో చాలా మంది సీనియర్ నటుల సినీ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించారు. మరి కమేడియన్ గా ఇంత మంచి స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ఈ కళ్ళు చిదంబరం గారు ఆయన కొడుకులని కానీ కూతుళ్ళని కానీ సినిమా రంగం వైపు ఎందుకు రానివ్వలేదు అనేది అందరికీ ఓ ప్రశ్న. అందరినీ అంతగా కడుపుబ్బ నవ్వించిన ఆయన సినీ వారసుడిని తెరవైపు తీసుకురావడం వెందాక ఎందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదనే ప్రశ్నకి సమాధానమే ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.